have achieved one of the highest percentage. కొమరోల్లోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం బాటిల్ నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసిన ఘటన కొమరోల్లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోల్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన మద్యం సీసాలను కొమరోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల మేరకు కొమరోల్లోని ఓ వీధిలో ఓ ఇంట్లో ఆర్మీకి చెందిన మద్యం సీసాలను అక్రమంగా నిల్వ ఉంచారని పక్కా సమాచారంతో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మరియు పోలీస్ సిబ్బంది చాకచక్యంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇంటిలోని రహస్యంగా దాచిన మద్యం సీసాలను బయటకు తీశారు. 750 మిల్లీలీటర్ల సామర్థ్యం గల మొత్తం 33 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇంటి యజమాని అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు తెలిపారు. ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వ ఉన్న, అక్రమంగా మద్యం అమ్ముతున్నా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రసాద్, నాయక్, కిరణ్, హోంగార్డ్ నరసింహ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కారు